ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. నిన్న క్రిస్మస్ పండుగ బాగా ఆచరించారా? అనేకులకు పండగ సంతోషము ఒకే దినమున ముగుస్తుంది. అది కాదు నిజమైన సంతోషము. నిజముగా యేసుక్రీస్తు ఇచ్చే సంతోషమనున్నది ప్రతిదినము ఒక పండుగ సంతోషము ఉండును. కనుక నాకు క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 అన్న వ్యత్యాసము ఏమీ తెలియదు. అన్ని రోజులు పండుగ సంతోషమే. యేసు మనకు తోడుగా ఉంటే ఆ సంతోషం ఉంటుంది. లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఆ పండుగను ఆచరించి దాని తర్వాత శోకంతో మునిగి తేలుతారు. అలా మీరు ఉండరాదు. యేసు మీ హృదయమున పుట్టితే ప్రతిదినము ఆ సంతోషమే. సరే, ఈ దినము యేసు ఈ లోకంలో అవతరించినారు కదా. ఆయన ప్రజల మధ్య సంచరించెను. 3.5 సంవత్సరములు ఆయన ప్రజల మధ్య సేవ చేశాను. అప్పుడు ప్రజలు ఒక కార్యమును చెబుతున్నారు. మత్తయి 4వ అధ్యాయము 15వ వచనములో, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలును గొప్ప వెలుగును చూచిరి. కనుక యేసు ఒక వెలుగుగా వారి మధ్య సంచరించెను. చీకటిలో ఉన్న ప్రజలకు ఒక వెలుగు కలిగితే ఎంత సంతోషమో కదా. ఒక చీకటిలో ఉన్నారు, వెలుగే కనబడ్డం లేదు, ఏమి చెయ్యాలో తెలియక తడబడుచున్నారు. అప్పుడు వెలుగు కలిగితే గొప్ప ఆనందం కలుగును, మార్గం కనబడును. ఓకే, అదే విధముగానే యేసు ఈ లోకంలో పుట్టుటకు ముందు ప్రజలలో చీకటి, పాపపు చీకటి, శాపపు చీకటి, సాతానుడను చీకటి, వ్యాధి అయిన చీకటి, తడబడుచుండిరి. నెమ్మది లేదు, సమాధానము లేదు. దేవాలయము ఉన్నది, అక్కడ సేవకులు ఉన్నారు. హృదయంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, జీవితంలో ఒక వెలుగు లేదు, భవిష్యత్ కాలమును గురించిన నమ్మకం లేదు. అయితే యేసు వచ్చినప్పుడు ప్రజలకు పాపం నుండి విడుదలని ఇచ్చారు, రోగము నుండి విడుదలను ఇచ్చారు, సాతానుని బంధకాల్లో నుండి విడుదలను ఇచ్చారు, భవిష్యత్ కాలమును గూర్చిన నమ్మకమును ఇచ్చారు. ప్రజల్లో ఒక గొప్ప వెలుగు. కనుక ప్రజలు సంతోషంగా చెప్పుచున్నారు, చీకటిలోనున్న మనకు ఒక వెలుగు కలిగినది. అదే యేసు. ఇప్పటి వరకు ఈ యేసుక్రీస్తు మనకు వెలుగుగా ఉన్నారు. ఆయనను అంగీకరించిన ప్రతి వారి హృదయంలోనూ ఒక గొప్ప వెలుగు హృదయంలో ఉదయించుట ద్వారా గొప్ప ఆనందము, సంతోషము. ఆయన ఎక్కడెక్కడ ప్రకటించబడుచున్నారో ప్రజల మధ్యలో ఒక వెలుగు, వారి జీవితము వ్యత్యాసముగా మారుట చూడగలము. నేనొచ్చి ఇండియాలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో వీలన్న ఆదివాసి ప్రజలు నివాసముంటున్నారు. ఈ ప్రజల అలవాటు ఏంటంటే విల్లు బాణములు ఉంటాయి. ఎప్పుడు గొడవ పడ్డానికి మార్కెట్లో అమ్ముతుంటారు. విల్లు అంబుతో యుద్ధం చేసి జనాల్ని చంపుతారు. ఒక ప్రత్యేకమైన రహదారిలో రాత్రివేళ చీకటిలో బండ్లు వెళ్లలేవు. అనేకమైన వాహనాలను ఒకటిగా చేసి ముందు వెనక పోలీస్ ఎస్కాట్ పోతారు. ఎందుకంటే ఆ ఆదివాసి ప్రజలు చీకటిలో జీవించుచుండిరి, సారాయి కాచి తాగుతారు. వంట చేసేటప్పుడు వారి వివాహ కార్యక్రమాల్లో సారాయిని ఉంచి వంట విందు భోజనాలు చేస్తారు. ఆ విధమైన అలవాటు కలవారు. 500 రూపాయలు ఇస్తే ఒక మనిషిని చంపేస్తారు. ఒక స్త్రీని అపహరించుకుని రమ్మంటే 500 రూపాయలు ఇస్తే అపహరించుకుని వచ్చేస్తారు. వారి ప్రక్కలోనికి వెళ్ళుటకు పోలీసు భయపడును. నేను కన్నులారా సూటిగా చూశాను. ఒక బస్సులో హఠాత్తుగా మేము ఒక జీపులోనే వెళుతూ ఉన్నాము. మెయిన్ రోడ్లో బస్సును నిలిపారు. మేము చూశాము, ప్రజలు కేకలు పెట్టుచున్నారు. ఏమిటని చూస్తే ఒక వ్యక్తి ఎక్కి డ్రైవర్ దగ్గర గొంతుకి కొడవలి పెట్టాడు. కొందరు ఆ బస్సు చుట్టూ విల్లు బాణములతో నిలబడి ఉన్నారు. అందరూ భయంతో వణుకుచున్నారు. ఆ బస్సులో ఒక పోలీసు ఉన్నాడు. అతడు భయపడి వెళ్లి దూరంగా నిలబడ్డాడు. ఏమి చెయ్యలేరు. వారొక స్త్రీని అపహరించుకుని వెళుచున్నారు. నేను కన్నులారా చూశాను. ఆమె ఏడుస్తూ అలమటించుచున్నది. ఎవరూ అడగలేకపోతున్నారు. ఆ విధంగా పాపపు చీకటిలో జీవించుచున్న ప్రజలు. అయితే వారికి సువార్త ప్రకటించబడి నేనప్పుడప్పుడు వారి మధ్యకు వెళ్ళాను. ఇప్పుడు ఆ విధంగా దోచుకోవడము, హత్య చేయడము ఉన్న దోపిడీదారులందరూ మారుమనసు పొంది వారి జీవితం మార్పు చెందినది. ఇప్పుడు వారి జీవిత విధానము మారినది. సారాయి కాయడము నిలిపివేశారు. దొంగతనం చేయడం మానుకున్నారు. చక్కగా పంట పొలాల్లో పని చేయుచు సంపాదించుచున్నారు. వారి జీవిత విధానం జీవితమే మారింది. కనుక చీకట్లో ఉన్న ప్రజలు ఒక వెలుగులోకి వచ్చారు. అదే యేసు. ఈ యేసుని ప్రకటించుటకు మేము ప్రయాసపడుచున్నాము. చీకట్లోనున్న ప్రజలకు వెలుగు కలగాలి, వారి జీవితము ప్రకాశించాలి అని. మీ జీవితంలో ఈ వెలుగు వచ్చినదా? యేసు అన్న వెలుగుని అంగీకరించినారా? వెలుగు కలిగితే చీకటి దానంతట అదే పోతుంది. పాపపు చీకటి పోతుంది. సారాయి, మధుపానము, పొగ త్రాగుట, లంచము,
తీసుకొనుట, వ్యభిచారం చేయుట, వేశ్యతనము, అశుభ్రత అన్ని వాటంతటవే పోతాయి. మీ జీవితం వెలుగ్గా మారి సంతోషం కలుగును. ఆయన్ని అంగీకరించినారా? లేకపోతే యేసయ్యా నా జీవితంలోనికి వెలుగ్గా రండి అని అడిగెదరా? ఒక నిమిషం ప్రార్థించండి. యేసయ్యా, మీరు లోకమునకు వెలుగుగా వచ్చారు. నా జీవితంలోనికి ఒక వెలుగును తీసుకుని రండి. పాపపు చీకటి తొలగునుగాక, శాపపు చీకటి తొలగునుగాక, ఈ సాతానుని చీకటి తొలగునుగాక. నా జీవితంలోకి వెలుగ్గా రండి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.